వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకున్నారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు, పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వినతి పత్రాలను అందించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని అంటున్న కొందరు బాధితులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి కొనసాగుతుంది. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి పెద్ద ఎత్తున ఫిర్యాదుదారులు వచ్చి కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి. ఇక్కడ చాలామంది కూడా వేచి చూస్తున్న పరిస్థితి. కొంతమంది ఫిర్యాదు చేశారు, మరికొంతమంది ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఫిర్యాదుదారులు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారని, మీ సమస్య ఏంటి? వరంగల్ నుంచి వచ్చిన 18వ డివిజన్ క్రిస్టియన్ కాలనీ నుంచి వచ్చిన. నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి. చిన్న చిన్న పిల్లలు, నాకు వానలో తడుచుకుంటూ ఉంటాను, మొక్కల వరకు నీళ్ళు వస్తాయి. మాకు ఇందిరమ్మ ఇల్లు లిస్టులో వచ్చినా కానీ మరి కొంతమంది చెప్తాను లేరని. మాకు అన్ని అర్హత పొందిన ఉన్నా, నేను కూలి పని చేసుకుంటాను. నాకు దయచేసి కలెక్టర్ మేడం అన్న నాకు ఇల్లు ఇప్పించారు. ఇంతకుముందు మీరు ఫిర్యాదు చేసిందండి కావాలని? ఇంతకుముందు అప్లై చేసిన ప్రజావాణి దాంట్లో అప్లై చేసిన, అలా ప్రజాపాలన అప్లై చేసిన. నాకు ఇందిరమ్మ ఇల్లు కూడా లేదని పెట్టిన. అది ఇంతవరకు ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చింది కానీ నాకు అసలు ఏం లేని కూడా రాలే. నాకు అక్కడ మాకు ఇల్లు లేదు సార్. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఇల్లు అంతా ఉరుకుతుంది. మేము అన్ని ఆధారాలను పెట్టినాం సార్. మేము పెట్టినా కానీ ఇంతవరకు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు, చూసిన వాళ్ళు లేరు, ఎవరు వస్తలేరు సార్. ఇంతవరకు మేమే కలెక్టర్ గారికి వచ్చి కలుద్దామని వచ్చినాం సార్. మేము మీ ఏరియాలో ఎవరికన్నా ఇచ్చింది అన్ని ఇల్లు? చాలా మందికి వచ్చినాయి సార్. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు, ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా వచ్చినాయి సార్. మంచిగా మాది చాలా కూలిపోయింది సార్. అసలు ఇల్లు కూడా చూపెట్టినాం వాళ్ళకు, రేకులన్నీ కూలిపోతాయి. మీరు ఇల్లులకు వచ్చినాయని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఇల్లు ఉన్నది సార్, వారు అర్హులు కాదని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేసిందా? మాతో ఎవరు మాట్లాడతలేదు సార్. అంతా వాళ్ళు ఒకటే ఉన్నారు సార్. అట్లా అందు గురించి మీరు ఎక్కడి నుంచి వచ్చిన, మీ సమస్య? నాది వరంగల్ సార్. నేను జిల్లా కలెక్టర్ మేడం గారిని కలుద్దామని వచ్చాను. వారికి నాది ప్రజాపాలనలో కూడా నాకు ఇల్లు జాగలేదని పెట్టుకున్నాను సార్. ఏం పని చేస్తారు? నేను కూలి పని చేసుకుంటా సార్. నాకు అమ్మా నాన్న లేరు. మరి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఫుట్పాత్ మీద పండుకుంటే దాన్ని. మరి నాకు దారి చూపించి నాకు ఇల్లు జాగ ఇప్పిస్తే నేను ఆ నివాసంలో ఉండి ఏదో ఒక కూలి పని చేసుకొని బ్రతకగలుగుతాను. మీరు ఎక్కడి నుంచి వచ్చిన? మీరు? నేను ఇక్కడ హన్మకొండ నాయమ్నగర్లో ఉంటాను సార్. ఇప్పుడు బతుకు దేరు కోసం ఇక్కడికి వచ్చి నాయమ్నగర్లో ఉంటున్నా, ఫుట్పాత్ మీద ఉంటున్నా. కాకపోతే ఏంటంటే నాకు ఇల్లు జాగ ఇప్పిస్తే నేను డబుల్ బెడ్రూమ్ అన్న ఏదైనా ఒకటి, నాకు అర్హత ఉంది. ఆధార్ కార్డు పెట్టిన, కలెక్టర్ మేడం గారికి ఇచ్చాను ఆధార్ కార్డు. ఒక అప్లికేషన్ పెట్టంటే అప్లికేషన్ రాసుకొని కూడా అప్లికేషన్ కూడా ఇచ్చాను. అప్లికేషన్ ఇచ్చినట్టు నాకు రసీదు కూడా ఇచ్చారు. కానీ మరి ఎప్పుడు ఇస్తారో ఏమో. ఇక వీళ్ళు దయచేసి సీఎం గారికి కూడా నమస్కరిస్తున్నాను. దయచేసి నాకు నా మీద దయదలిచి నాకు జాగ్రత్తతో ఇల్లు ఇప్పించగలరని చూస్తున్నా. కాబట్టి నన్ను ఎంక్వైరీ చేయండి, చేసుకుని నాకు అర్హత ఉంటేనే ఇప్పియని అంటున్నా. ఇక్కడ చాలామంది కూడా రకరకాల సమస్యల మీద ఫిర్యాదు చేయడానికి వచ్చిన పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చినండి, మీ సమస్య ఏంటి? నేను మట్టవాడ నుంచి వచ్చినా సార్. నా పేరు రాజుకర్ అని. నా పేరు ఆ ఇంటి పక్క వాళ్ళ అది అనధికారులు అయినటువంటి వాళ్ళు చెత్తా చెదారం జామేసి అక్కడ ఉన్న జాగా ఆక్యుపై చేసుకోవాలని చేస్తున్నారు. మున్సిపాలిటీకి పలు దరఖాస్తులు ఇచ్చినా కానీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. పైసలు తీసుకుంటారు, నేను చూసుకుంటా అంటారు. ఎన్నో దరఖాస్తులు ఇచ్చినా వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా కంప్లైంట్ చేసిన ప్రజావాణిలో? పలుమాలు చేసిన, అన్నిట్లో చేసిన, ప్రజాపాలన చేసిన, CDMA చేసిన, MAUD చేసిన, అందరికి చేసిన. హైకోర్టు పోయింది. ఆర్డర్స్ ఇచ్చుడు, తర్వాత కూలగొట్టుడు. ఆర్డర్స్ ఇచ్చుడు కొట్టుడు అవుతుంది. అది మరి ఆర్డర్ ఎందుకు వేయాలి, ఎందుకు కూలగొట్టాలి అని నేను అడుగుతున్నా. అది మరికొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్, మీ సమస్య ఏంటి? నా సంఘం మండలం. మా ఇంటి పని ఇస్తలేడు, కార్యదర్శి ఇస్తలేదు. MROకు దరఖాస్తు పెట్టినా, కలెక్టర్కి పెట్టినా, ఇంతవరకు మాకు ఇంటి పని ఇస్తలేరు. ఇంటి పని ఇస్తలేరు. కబ్జా చేద్దామని చూస్తాను. ఒక గాయజన్యాన్ని నా ఇంటి ముందే ఇల్లు కట్టాను. కలెక్టర్ నాకు 2 గుంటలు భూమి ఇచ్చింది, నా ఇంటి ముందే కట్టాను. ఇంటి పని ఇవన్నీ ఇస్తలేరు కార్యదర్శి. ఇక్కడ రకరకాల సమస్యలు, భూ సమస్యలతో పాటు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి, అర్హులకు ఇవ్వడం లేదు, అనర్హులకు ఇస్తున్నారు. ఇంతకుముందు గతంలో ఇల్లున్న వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తున్నారు, మాకు అన్ని రకాల అర్హులమని చెప్తుంటే కూడా మాకు ఇవ్వడం లేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక అతను అయితే కూలి పని చేసుకుంటాడట, అతనికి ఫుట్పాత్ మీద పడుకుంటా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ రకంగా ప్రజావాణికి వచ్చి రకరకాల సమస్యల మీద ఫిర్యాదు చేస్తున్నా కూడా అధికారులు ప్రజావాణిని మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలి. గతంలో కూడా ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రభుత్వం పెట్టింది, దాంట్లో కూడా మేము ఫిర్యాదు చేసినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సమస్యలు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారం దిశగా మార్గం చూపాలని చెప్పి ఇక్కడ వస్తున్న ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము, మెగా 90 వరంగల్.